ఆర్జీవీని అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేసిన పోలీసులు పూర్తి వివరాల్లోకి వెళ్తే గత కొద్ది రోజులుగా ఏదైతే ఒంగోలులోని మద్దిపాడు పోలీస్ స్టేషన్లో ఆర్జీవీ పైన గతంలో వ్యూహం సినిమా నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని ఇటు మెయిన్గా చంద్రబాబు నాయుడిని, నారా లోకేష్ని, పవన్ కళ్యాణ్ని కొన్ని కీలకంగా మాట్లాడమే కానీ కొన్ని అసభ్యకరమైన పోస్టులు అనేవి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో టీడీపీకి చెందిన ఒక కార్యకర్త మద్దిపాడు పోలీస్ స్టేషన్లో ఆర్జీవీపై కేసు పెట్టడం జరిగింది గత కొద్ది రోజులుగా. అయితే ఆ కేసు పెట్టిన కొద్ది రోజులకి అంటే 2-3 రోజులకే మద్దిపాడు పోలీస్ స్టేషన్ సంబంధించిన పోలీసులందరూ కూడా ఆర్జీవీ ఇంటికి చేరుకోవడం, ఆర్జీవీకి ఇలా కేసు నోటీసులు అందించడం జరిగింది. ఖచ్చితంగా విచారణకు హాజరు కావాలన్నట్టు పోలీసులందరూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా ఆర్జీవీ అయితే ఆ కేసుకు సంబంధించి విచారణకు హాజరు కాకపోవడం, ఆ కేసు నుంచి తప్పించుకొని తిరగడానికి అయితే ప్రయత్నం చేస్తున్నట్టు కొంత సమాచారం అయితే తిరుగుతుంది. అయితే తాజాగా 3-4 రోజుల కింద కూడా చూసుకుంటే ఆర్జీవీ ఈ కేసు విచారణలో నేను రావడం కుదరదు, నేను కొంచెం బిజీగా ఉన్నాను అన్నట్టు మద్దిపాడు పోలీసులకు అయితే మెసేజ్ చేయడం జరిగింది. అయితే ఈ 4 రోజులు గడిచినా కానీ ఇప్పటికీ కూడా హాజరుకు రాకపోవడంతో వెంటనే కూడా ఒంగోలుకు సంబంధించిన మద్దిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ రోజు ఉదయాన్నే జూబ్లీ హిల్స్ లోని ఆర్జీవీ ఇంటి వద్దకు అయితే రావడం జరిగింది. అక్కడ ఆర్జీవీ ఉన్నాడా లేడని చెప్పి పూర్తి వివరాలు కనుక్కోవడం జరుగుతుంది. నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా విచారణకు సహకరించకపోతే ఖచ్చితంగా అరెస్ట్ చేసి తీసుకెళ్లి మరీ విచారణ చేస్తాం, ఖచ్చితంగా విచారణకు సహకరిస్తేనే మంచిది అనేటట్టు పోలీసులు అయితే హెచ్చరించడం జరుగుతుంది. మరి ఈ నేపథ్యంలో ఆర్జీవీ అసలు విచారణకి సహకరిస్తారా లేదంటే తప్పించుకొని తిరుగుతారని చూడాలి. ఏదేమైనా కానీ ఆర్జీవీకి అయితే ఇది ఒక గడ్డు కాలం అని మనం అయితే చెప్పుకోవాలి. ఎన్నోసార్లు ఎన్నో వివాదాలు అయితే ఎన్నో కేసుల నేపథ్యంలో ఆర్జీవీ అయితే చిక్కుకోవడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా ఇంత తీవ్ర పరిస్థితి వచ్చిందని మనం అయితే ఎక్కడ కనిపించినట్లు దాఖలు లేవు.